సినిమా యావరేజ్ కానీ ఫ్యాన్స్ అందరూ బాగా నచ్చింది, అందరూ ఎంజాయ్ చేస్తారు. రాత్రి నిన్న రాత్రి 1 గంటకి సినిమా రిలీజ్ అయింది. సబ్ థియేటర్ లో చూశాను. సినిమా అయితే అదిరిపోయింది. చాలా 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 బాగుంది. లుక్ అయితే పోతారు. సినిమా అయితే ఓజీ ఎటు చూసినా అబ్బబ్బబ్బ ఏం సినిమా చూస్తే మెంటలేకపోతుంది. చాలా చాలా బాగుంది. లుక్ అయితే అదిరిపోయింది. జై పవన్ కళ్యాణ్, జై జై పవన్ కళ్యాణ్. సినిమా చూస్తే లుక్ అయితే అదిరిపోయింది. ఇటువంటి సినిమా 100 రోజులు ఆడాలి, 100 రోజులు ఆడాలి. పోతారు సినిమాలో ఉన్న దేవుడే, సినిమాలో లేకపోయినా దేవుడైనా రాజకీయాలకు వచ్చాడంటే మళ్ళీ సినిమాలోకి వెళ్ళాలా, మళ్ళీ సినిమాలో పవన్ రాజకీయాలు రావాలైనా పవన్ దేవుడైనా ఆయన చూస్తే నాకు చాలా కడుపు నాకు అన్నబెట్టే దేవుడైన పవన్ కళ్యాణ్. అటువంటి సినిమాలు మళ్ళీ 100 సినిమాలు పవన్ ఎక్కువ సినిమాలు ఎక్కువ రోజులు సినిమాలు నేను చాలా మంచోడు పవన్ కళ్యాణ్. నా గుడ్డూలు ఉన్నాడు మా అన్న పవన్ కళ్యాణ్, నా గుడ్డూలు ఉన్నాడు. ఎవరైనా దేవుడైనా ఇటువంటి సినిమాలు 100 రోజులు ఆడాలి. సినిమా ఏం సినిమా అవడం అనేది కానీ కనెక్టివిటీ మిస్ అవడం అనేది కానీ సినిమాటిక్ లిబర్టీ ఫ్యాన్స్ కి అయితే మాత్రం ఫుల్ మీల్స్. ఎందుకంటే పవర్ స్టార్ జాకెట్ వేస్తే పండగ, పవర్ స్టార్ నడుచుకుంటూ వస్తే పండగ. ఎందుకు పండగ అంటే తమన్ గారు బీజిఎం అలా కొట్టారు, అలా వాయించారు అంతే. పూనకాలు బ్రో తలలు లెగుస్తాయేమో, బ్రో తగలబడిపోతాయేమో ఆ బీజిఎం కి. అలా ఉంది బీజిఎం, ఎలివేషన్ సీన్స్. అండ్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే శవాలు కూడా లేచి తాండవం ఆడుతాయి. అంత బాగుంది బీజిఎం మాత్రం. బీజిఎం వైస్, ఎలివేషన్ వైస్ వేరే లెవెల్ సినిమా.